హలో ఎవ్రీవన్. సో లాస్ట్ వీడియోలో మన హ్యాష్ మ్యాప్లో ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయి, మెథడ్స్ ఏమేమి ఉన్నాయి అనేది చూసాం కదా. ఈ వీడియోలో హ్యాష్ మ్యాప్లో ఎలా ఇటరేషన్ చేస్తాం అనేది చూద్దాం. ఇటరేటింగ్ హ్యాష్ మ్యాప్. సో బేసికలీ మనం ఇందాక వీడియోలో ప్రింట్ చేసాం కదా, లైక్ హ్యాష్ మ్యాప్ని ఇలా 10, 45, 20, 60 ఇలా స్ట్రింగ్ లాగా ప్రింట్ చేసాం. సో అది సరిపోదా? వాట్ ఈజ్ దిస్ ఐటరేషన్ ఎగ్జాక్ట్లీ? సో బేసికలీ ఏంటంటే ఒక్కొక్కసారి మనం ఒక్కొక్క ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ కీ ఏముంది, వాల్యూ ఏముంది, అండ్ దెన్ అవసరమైతే వాల్యూస్ ఏమైనా చేంజ్ చేయటం ఇలాంటి అవసరం రావచ్చు. సో దానికోసం ఏం చేయాలి, మనం ఒక్కొక్క ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడ వాల్యూ ఏముందో, కీ ఏముందో చూసుకోవాలి. దాన్ని బట్టి మనం లాజికల్గా కొంచెం ఏమైనా చేంజెస్ చేయొచ్చు అనమాట. సో దాన్ని ఐటరేషన్ అంటాం. అంటే 1 by 1 ఒక్కొక్క ఎలిమెంట్లోకి వెళ్తాం. అదే మనం యారే తీసుకున్నాం అనుకోండి, యారేలో మనకి సింపుల్గా ఏం చేస్తున్నాం, ఫర్ లూప్ యూస్ చేస్తాం కదా. ఫర్ లూప్ యూస్ చేసి ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 0, i లెస్ దాన్ n, i++ చేసి మనం యారేలో ఇటరేట్ అవుతున్నాం. అవసరమైతే వాల్యూస్ని చేంజ్ చేస్తాం. a ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు a ఆఫ్ i+10 అలా చేంజ్ చేస్తున్నాం. సో అలానే మనకి హ్యాష్ మ్యాప్లో కూడా అలా యాక్సెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. ఇన్ఫ్యాక్ట్ ప్రతి డేటా స్ట్రక్చర్ని మనకి ఐటరేట్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో దీనికి ఇంకొంచెం రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్సే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఇది స్టూడెంట్ రోల్ నెంబర్ అండ్ ఇది కరస్పాండింగ్ స్టూడెంట్కి వచ్చిన మార్క్స్ అనుకుందాం. అండ్ క్వశ్చన్ పేపర్లో ఒక చిన్న మిస్టేక్ వల్ల సో లెట్సే ప్రతి స్టూడెంట్కి +5 మార్క్స్ బోనస్గా ఇస్తున్నారు అనుకుందాం. ఇప్పుడు నేను బేసికలీ ఏం చేయాలి, ఒక్కొక్క స్టూడెంట్ దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ స్టూడెంట్ దగ్గరికి వెళ్తాను, ఇక్కడ వాల్యూ ఏముందో చూస్తాను. సో కీ తెచ్చుకుంటాను, 10 ఉంది కాబట్టి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాల్యూ 45. బోనస్ మార్క్స్ లెట్సే 5 మార్క్స్ బోనస్ ఇస్తున్నారు అనుకుందాం. సో +5 అంటే నేను ఇప్పుడు ఏం చేస్తాను, రీప్లేస్ 10,45ని 10,50గా రీప్లేస్ చేస్తాను. సో ఇలా నేను ప్రతి ఎలిమెంట్ దగ్గరికి 1 by 1 వెళ్ళి, సో ఇక్కడ 60 + 5 65 కాబట్టి నేను రీప్లేస్ చేసి 20,65 ఇలా రీప్లేస్ చేస్తూ వెళ్తాను. సో ఇది ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ మీకు. ఓకే, సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఇటరేషన్. అండ్ మనం హ్యాష్ సెట్లో చూసాం. హ్యాష్ సెట్లో బేసికలీ ఒక్కొక్క ఎలిమెంట్ని ఎలా ఇటరేట్ అవుతాం అనేది చూసాం. సింపుల్గా మన హ్యాష్ సెట్లో ఇటరేట్ అవ్వాలంటే ఐటరేటర్ యూస్ చేసి చేయడం కూడా చూపించాను లాస్ట్ వీడియోలో. బట్ మోర్ సింపుల్ మెథడ్ ఈజ్, సో బేసికలీ ద వే టు రిమెంబర్ దిస్ ఈజ్, సో లెట్స్ సే హ్యాష్ సెట్ తీసుకున్నాం అనుకుందాం. ఇక్కడ ఎలిమెంట్స్ అనేది 3, 15, 10, 40 ఉన్నాయి కదా. అండ్ ఒక్కొక్క ఎలిమెంట్ దగ్గరికి వెళ్తున్నాం. ఒక్కొక్క ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళి ఈ ఎలిమెంట్ అనేది ఏంటి, ఈ ఆబ్జెక్ట్ అనేది ఏంటి స్పెసిఫై చేసి ఇక్కడ ఫర్ లూప్లో రాస్తున్నాం. రైట్, ఇక్కడ ఒక్కొక్క వాల్యూ ఇన్ హ్యాష్ సెట్ తీసుకుంటే ఇట్స్ అన్ ఇంటీజర్ ఆబ్జెక్ట్, అంతే కదా. ఇక్కడ మీరు చూస్తే ఇంటీజర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. ఇది రేపర్ క్లాస్లో హ్యాష్ సెట్లో ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక ఆబ్జెక్ట్ అనమాట. రైట్, ఇంటీజర్ ఆబ్జెక్ట్. సో అలా స్పెసిఫై చేసి ఏమంటున్నామంటే ఇటరేట్ అవ్వమంటున్నాం. అంటే నెంబర్ ఒక్కొక్కసారి ఫస్ట్ టైం నెంబర్ 3 దగ్గరికి వెళ్తుంది, నెక్స్ట్ టైం నెంబర్ 15 దగ్గరికి వస్తుంది, నెక్స్ట్ టైం 40, నెక్స్ట్ టైం 10, నెక్స్ట్ టైం 40. సో ఇది ప్రింట్ చేసి చూద్దాం ఫస్ట్ బేసికలీ. రైట్, సో ఇక్కడ మీరు చూస్తే ఇనీషియల్గా ఇది యాక్చువల్లీ ఇప్పుడు ప్రింట్ చేసినవి మనం 3, 5, 40 and 10 ఇలా ఒక్కొక్కటి ప్రింట్ చేసాం. ఓకే, అండ్ ఇంకొకటి డౌట్ రావచ్చు, వై డూ వీ ఈవెన్ నీడ్ టు ఒక్కొక్క దానికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది. నాకు డైరెక్ట్గా 10, 20, 30 ఉంటాయని తెలుసు కదా అనుకోవచ్చు. బట్ యాక్చువల్లీ ఏంటంటే ఆర్డరింగ్ అనేది ఉండదు. ఆర్డరింగ్ అనేది ఏమి ఉండదు. సో ఇండెక్సింగ్ ఉండదు కాబట్టి మనం ఒక్కొక్కటి ఇటరేట్ అవ్వాలన్నమాట. ఫర్ లూప్ లాగా ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 0 అలా చేయలేం. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు హ్యాష్ సెట్ అంటే మనం అబ్జర్వ్ చేసాం, ఒక్కొక్కటి ఇంటీజర్ ఉంది కాబట్టి సింపుల్గా ఇంటీజర్ ఇచ్చేసి ఆ నెంబర్ ఇచ్చేసి సెట్ అనేది మనం క్రియేట్ చేసిన హ్యాష్ సెట్కి అసైన్ చేస్తున్నాం. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క నెంబర్ తీసుకుని ప్రింట్ చేస్తుంది. బట్ ఇదే హ్యాష్ మ్యాప్లో ఎలా చేయాలి, రైట్? సో ఐటరేటర్ కాన్సెప్ట్ యూస్ చేసి చేయొచ్చు. కాకపోతే ఇది ఏంటంటే అర్థం చేసుకోవడానికి కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది బేసికలీ. సో లెట్స్ ఇగ్నోర్ దిస్ ఫర్ ఎ వైల్ అండ్ లెట్స్ టాక్ అబౌట్ హ్యాష్ మ్యాప్ ఐటరేషన్. రైట్, సో ఇది కూడా నేను కామెంట్ చేస్తాను. రైట్, ఇప్పుడు హ్యాష్ మ్యాప్లో హ్యాష్ సెట్లో అయితే 10, 20, 30 ఒక్కొక్కటి ఇంటీజర్ ఆబ్జెక్ట్ అంటున్నాం. ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఇంటీజర్ అంటున్నాం.
బట్ హ్యాష్ మ్యాప్లో మనకి ఎలా ఉంది, ఇలా సమ్ డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంది. ఇంటీజర్ కామా ఇంటీజర్ అనేది ఆబ్జెక్ట్ అనమాట. ఈ రెండు కలిస్తే మనకు ఒక మ్యాప్లో ఒక ఎంట్రీ ఆబ్జెక్ట్. ఇఫ్ యూ సీ దిస్, ఇక్కడ ఏంటంటే సింగిల్ ఇంటీజర్ అనేది ఒక ఆబ్జెక్ట్. సో దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇక్కడ ఒక్కొక్కటి ఇంటీజర్ అంటున్నాం కాబట్టి ఇలా ఇంటీజర్ అని స్పెసిఫై చేసి ఇటరేట్ అవుతున్నాం. సేమ్ అదే కాన్సెప్ట్, అదే లాజిక్ని ఇక్కడ కూడా యూస్ చేయాలి. బట్ దానికంటే ముందు ఈ ఒక్కొక్క ఎలిమెంట్ ఇన్ హ్యాష్ సెట్ని అసలు ఏం ఆబ్జెక్టో చూడాలి. సో ఈచ్ ఎలిమెంట్ ఇన్ హ్యాష్ మ్యాప్ ఈజ్ బేసికలీ మ్యాప్ డాట్ ఎంట్రీ ఆఫ్, ఇది ఇంటీజర్ కామా ఇంటీజర్ కదా, కీ అనేది ఇంటీజర్ కామా ఇంటీజర్, రైట్. అంటే ఈచ్ ఆబ్జెక్ట్ ఇన్ హ్యాష్ మ్యాప్ ఈజ్ అన్ ఎంట్రీ విత్ కీ యాజ్ ఇంటీజర్, వాల్యూ యాజ్ ఇంటీజర్. అలానే కీ వాల్యూ పేర్స్ వేరే డేటా టైప్స్ ఉంటే అక్కడ మనం ఇస్తాం అనమాట, స్ట్రింగ్ కానీ ఫ్లోట్ కానీ క్యారెక్టర్ కానీ సేమ్. సో ఇక్కడ మీకు ఒక క్లారిటీ వచ్చేసింది. అంటే ఒక్కొక్క ఆబ్జెక్ట్ని తీసుకుని మనం ఆ ఎంట్రీని యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ హ్యాష్ మ్యాప్కి వెళ్దాం. ఇప్పుడు హ్యాష్ మ్యాప్కి వెళ్ళి, సో నేనేమంటున్నాను, ఇక్కడ ఒక్కొక్కటి హ్యాష్ సెట్లో అయితే ఇంటీజర్ కాబట్టి ఇంటీజర్ నేమ్ కోలన్ సెట్ అని ఇస్తున్నాను. ఇక్కడ నాకు ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఏంటి, మ్యాప్ డాట్ ఎంట్రీ ఆఫ్ ఇంటీజర్ కామా ఇంటీజర్, రైట్. సో ఈ ఎంట్రీ అనేది ఒక వేరియబుల్ ఇస్తున్నాను. అంటే జస్ట్ లైక్ ఇక్కడ మన నెంబర్ ఎలా ఇచ్చాం, ఒక్కొక్కసారి నెంబర్కి ఆ వాల్యూ అసైన్ అవుతుంది. అలానే ఇందులో ఒక్కొక్క ఎంట్రీకి ఈ వాల్యూ అసైన్ అవుతుంది. ఒక్కొక్క ఎంట్రీ ఈ ఎంట్రీ అనే వేరియబుల్లోకి అసైన్ అవుతుంది. సో దిస్ విల్ బి మ్యాప్, రైట్. మ్యాప్ డాట్, అండ్ మీకు ఒక ఐడియా రావచ్చు, హ్యాష్ సెట్ అనేది ఓకే, ఇది సింపుల్గా సెట్ అనేస్తే సరిపోయింది. బట్ మ్యాప్లో ఏంటంటే ఇది ఒక ఎంట్రీ సెట్ అంటాం. అంటే ఈ కాంబినేషన్ ఆఫ్ హోల్ మ్యాప్, ఈ కీ వాల్యూ పేర్స్ అన్నాయి కదా, ఇదంతా కలిసి ఒక ఎంట్రీ సెట్. యూ కాల్ దిస్ యాజ్ ఎంట్రీ సెట్, ఓకే. సో ఈ మ్యాప్ డాట్ ఎంట్రీ సెట్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇటరేట్ అయినప్పుడు ఒక్కొక్క ఎలిమెంట్ మ్యాప్ డాట్ ఎంట్రీ అనే ఆబ్జెక్ట్. సో ఇప్పుడు సింపుల్గా నాకు కీ కావాలనుకోండి, ఈ ఎంట్రీ డాట్ ఒక్కొక్క ఎంట్రీలో ఏంటి, నాకు కీ వాల్యూ కదా. సింపుల్లీ ఇప్పుడు నేను గెట్ కీ ఎంట్రీ డాట్ గెట్ వాల్యూ, ఇలా నేను యూస్ చేసి వాల్యూస్ని ప్రింట్ చేసేయచ్చు, రైట్. మనకు కావాల్సిన ప్రింటింగ్ ఒకటే కాదు. వాట్ వీ నీడ్ టు డూ ఇస్, అపార్ట్ ఫ్రమ్ ప్రింటింగ్ వీ నీడ్ టు చేంజ్ ద వాల్యూ. అంటే మార్క్స్ని యాడ్ చేయాలని చెప్పా కదా. సో నేనేం చేస్తానంటే మ్యాప్ డాట్ పుట్ ఆఫ్ ఎంట్రీ డాట్ గెట్ కీ కామా మ్యాప్ డాట్ ఎంట్రీ డాట్ గెట్ వాల్యూ ప్లస్ 5. ఇక్కడ చూడండి, లాజికల్గా మనం ఏం మాట్లాడుకున్నామో అదే నేను కోడ్లో కన్వర్ట్ చేస్తున్నాను. ఐ ఫిగర్డ్ అవుట్ ఏ వే టు ఫైండ్ అవుట్ ఈచ్ ఆబ్జెక్ట్ ఇన్ దిస్ మ్యాప్ ఎంట్రీ సెట్. అలా ఇవ్వంగానే ఈ ఎంట్రీ అనే దానికి ప్రతిదానికి కీ వాల్యూ ఉంటాయి కాబట్టి, సో అక్కడ మనకి రెండు మెథడ్స్ ఉన్నాయి, గెట్ కీ అండ్ గెట్ వాల్యూ. సో ఆ రెండు యూజ్ చేసి నేను ఇప్పుడు చేంజ్ చేస్తున్నాను. అండ్ ఇది అయిపోగానే నేను ఇప్పుడు మ్యాప్ని ప్రింట్ చేస్తాను. సో ఆ బోనస్ మార్క్స్ని అందరికి ఇచ్చేసిన తర్వాత ఏమవుద్దో చూద్దాం. డాట్ టు స్ట్రింగ్, రైట్. ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇక్కడ నేను ఇది ఎందుకు ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీడియో పెడుతున్నానంటే, మన సింటాక్స్ గుర్తుంటే అసలు చాలా వరకు ప్రోగ్రామ్ మనం చేయలేం. సింటాక్స్ గుర్తుపెట్టుకోవాలి కొన్ని, బట్ కొన్ని కాంప్లెక్స్ కూడా గుర్తుపెట్టుకొని మెమరైజ్ చేయాలంటే కష్టం అనమాట. ఎందుకంటే చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. సో లాజికల్లీ మనం ఆలోచిస్తే ఈజీగా ప్రోగ్రామ్ రాయగలం. చూడండి, ఇక్కడ మనకి ఇనీషియలీ 82, 67, 77, 40, 58 ఉన్నాయి. ఒక్కొక్క దానికి 5 మార్క్స్ యాడ్ అయినాయి. 87, 72, 42, 82, 45 and 63, రైట్. ఇది ఒక వే. ఇంకొకటి ఆలోచించవచ్చు. ఇప్పుడు మనం హ్యాష్ సెట్లో ఒక్కొక్క ఎలిమెంట్ ఈ 10 అనేది ఫర్ ఎగ్జాంపుల్ 10, 20, 30, 40 అన్నాం అనుకోండి. నేనేమంటున్నాను, ఫర్ ఇంటీజర్ నెంబర్ ఇలా ఇచ్చేసి సెట్ అంటున్నాను, ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ హ్యాష్ మ్యాప్లో చూసాను అనుకోండి, 10కి ఏంటంటే ఒక వాల్యూ ఉంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 100, 20కి 200, 30కి 250 సంథింగ్ ఇలా.
ఇది ఇంటీజర్ సెట్, ఇది ఇంటీజర్ సెట్. అంటే ఇదొక్కటి, ఈ వర్టికల్ ఇదొక్కటి కన్సిడర్ చేసామనుకోండి, ఈ 10, 20, 30 అనేది కీస్ సెట్ అనొచ్చా మనం? ఏ సెట్ ఆఫ్ కీస్, రైట్? అలానే ఈ వాల్యూస్ అనేది సెట్ కాదు, బట్ లెట్స్ అజ్యూమ్ యూనో అండ్ సమ్ యారే ఆఫ్ వాల్యూస్ 250, రైట్? సో నేను ఇందులో ఈచ్ వన్ ఆఫ్ దీస్ కీ సెట్, ఇది కీ సెట్ అనుకోవచ్చు మనం, ఈచ్ వన్ ఆఫ్ దిస్ కీ సెట్. ఇప్పుడు 10:100, 20:200, 30:250, దీన్ని ఏమంటాం? ఎంట్రీ సెట్. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఎంట్రీ ఉంది, కీ వాల్యూ పేరు కలిపి ఒక ఎంట్రీ అంటున్నాం. నేను ఇప్పుడు ఏమంటున్నాను, ఈ కీస్ అనేది ఒక కీ సెట్ అంటాను. సో దిస్ ఈజ్ కాల్డ్ కీ సెట్. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ వాల్యూస్. ఓకే, వాల్యూస్ నేను కీ ఎందుకు అనట్లేదు, సెట్ ఎందుకు అనట్లేదు అర్థమవుతుందా? సెట్ అనేది ఏంటంటే సెట్ ప్రాపర్టీ. మీరు మ్యాథ్స్లో కానీ డేటాబేసెస్లో కానీ సెట్ ఆఫ్ టపుల్స్ అంటాం, ఆ డేటాబేస్ టేబుల్లో రోస్ని. సో సెట్ అనేది ఏంటంటే యూనిక్గా ఉండాలి, ఎలిమెంట్స్ యూనిక్గా ఉండాలి. వాల్యూస్ యూనిక్గా ఉండవు కదా, సో ఇట్స్ నాట్ ఎ సెట్. బేసికలీ సెట్ ఉండకూడదు. సంథింగ్ లైక్ ఒక యారే అనుకోండి, మీరు లిస్ట్ అనుకోండి లేకపోతే, రైట్? సో దీన్ని కీ సెట్ అంటాను, వాల్యూస్ అంటాను. సో ఇప్పుడు నేను కీ సెట్ తెచ్చుకున్నాను అనుకోండి, 10, 20, 30, దిస్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఇటరేటింగ్ ఏ హ్యాష్ సెట్. హ్యాష్ సెట్లో కూడా అంతే కదా మనకు 10, 20, 30, 40, రైట్? సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఇంకా ఈజీగా ఏం చేయొచ్చు అంటే, సో ఇది డిలీట్ చేసేస్తాను ప్రస్తుతానికి. సో వాట్ ఐ డూ ఈస్, జస్ట్ ఎ సెకండ్ గైస్, ఇది ఎందుకు ప్రింట్ అవుతుంది? ఓకే, కూల్. సో అక్కడ నేను కీ వాల్యూ ప్రింట్ చేస్తున్నాను కాబట్టి ప్రింట్ అయింది. ఓకే, ఎనీవే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఫర్ ఇంటీజర్, ఒక్కొక్క కీ సెట్లో నాకు ఉండే ఆబ్జెక్ట్ ఏంటి? ఇంటీజరే కదా. ఇప్పుడు హ్యాష్ మ్యాప్లో కీస్ అనేవి ఇంటీజర్సే, వాల్యూస్ అనేవి ఇంటీజర్సే. సో నేను ఏం చేస్తాను, కీ మ్యాప్ డాట్ కీ సెట్. ఇందాక మనం యూస్ చేసింది ఎంట్రీ సెట్, గుర్తుపెట్టుకోండి. ఇందాక యూస్ చేసింది ఎంట్రీ సెట్. ఐ విల్ డూ వన్ థింగ్, అది కూడా పెడతాను మీకు రిఫరెన్స్ కోసం ఇక్కడే. జస్ట్ ఐ విల్ రిమూవ్ దీస్ వాల్యూస్, రైట్? సో ఇది కామెంట్ చేసేస్తాను. సో ఇక్కడ ఒక్కొక్కటి ఎంట్రీ సెట్ అంటే టోటల్ కీ వాల్యూ పేరు తీసుకుంటున్నాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, జస్ట్ అందులో కీ తీసుకుంటున్నాను. కీ అనేది ఇట్స్ ఏ ఇంటీజర్ ఆబ్జెక్ట్ కాబట్టి కీ మ్యాప్ డాట్ కీ సెట్ ఇలా యూస్ చేస్తున్నాను, రైట్? ఇప్పుడు నాకు కీ సెట్ వచ్చేసింది అనుకోండి, సింపుల్గా నేను ఏం చేయొచ్చు, ఇందులో వాల్యూ ఏముందో నాకు కావాలి అనుకోండి, యూనో ఇంటీజర్ ఆబ్జెక్ట్ కదా, ఇంటీజర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ కీ చేయొచ్చు కదా. నాకు కీ ఉంది, నాకు 10 అనేది వచ్చింది అనుకోండి, 40 కావాలంటే మ్యాప్ డాట్ గెట్ యూస్ చేస్తే నాకు 40 అనేది వచ్చేస్తుంది, సింపుల్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, మ్యాప్ డాట్ పుట్ వాల్యూని చేంజ్ చేస్తాను. ఎలా? కీ వాల్యూ +5 బోనస్ మార్క్స్ యాడ్ చేసి నేను ఇలా సేవ్ చేస్తాను. అయిపోయింది, సింపుల్, రైట్? ఇప్పుడు నేను ఇది ప్రింట్ చేస్తాను. జస్ట్ సెకండ్. వన్ సెకండ్, ఇట్స్ ఎగ్జిక్యూటింగ్. సో ఇక్కడ మీరు చూస్తే సింపుల్గా ఇది కూడా అయిపోయింది. సో ఇది నేను చూపించడానికి రీజన్ ఏంటంటే, అర్థం చేసుకోవాలి. ఐ మీన్ ఆబ్జెక్ట్స్, ఈ పర్టికులర్ డేటా స్ట్రక్చర్లో ఎలాంటి ఆబ్జెక్ట్స్ మనం సేవ్ చేస్తున్నాం అది అర్థమైంది అనుకోండి, ఇటరేషన్ అనేది ఈజీ. ఇటరేషన్ అనే కాదు, ఇన్ జనరల్ మీకు ఇలాంటివి థింక్ చేయడం వల్ల కొంచెం డెప్త్లో ఆలోచిస్తారనమాట. మీరు జస్ట్ సింటాక్స్ని చూసి ప్రోగ్రామ్ రాయడమే కాకుండా యూ విల్ గెట్ టు నో మోర్ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్, రైట్? అండ్ ఇలానే నాకు ఇప్పుడు నెక్స్ట్ లెట్స్ సే వాల్యూస్ అనేది 1 by 1 చూడాలనుకుంటున్నాను. నాకు ఇంటీజర్ కీస్తో అవసరం లేదు. ఇంటీజర్ వాల్యూస్ కూడా మీరు చూస్తే నాట్ ఎ సెట్ బట్ స్టిల్ ఏ లిస్ట్ ఆఫ్ వాల్యూసే కదా, లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ ఆబ్జెక్ట్సే కదా ఇందులో, లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ ఆబ్జెక్ట్స్. అంటే ఇక్కడ నాకు 40, 60, 58, 77, 82 అనే ఆబ్జెక్ట్స్. సో నేను ఏం చేస్తాను, మ్యాప్ డాట్ వాల్యూస్. మీరు ఇక్కడ చూసి ఇక్కడ కూడా ఆ జావా వాడు కూడా వాల్యూస్ సెట్ ఇవ్వలేదు చూడండి, కీకి సెట్ ఇచ్చాడు. ఎందుకంటే వాల్యూస్ ఈజ్ నాట్ ఎ సెట్, యూనిక్గా ఉండవు. అంటే మల్టిపుల్ వాల్యూస్ ఉండొచ్చు,
ఇద్దరు స్టూడెంట్స్కి సేమ్ మార్క్స్ రావచ్చు, రైట్? సో ఇలాంటి మైన్యూట్ డీటెయిల్స్ అర్థం చేసుకోవాలన్నమాట మనం. సో ఇక్కడ వాల్యూస్ యూస్ చేసి ఎస్ అవుట్ వాల్యూ ప్రింట్ చేసేయచ్చు. మనం వాల్యూస్ నుండి కీ ప్రింట్ చేయలేం, కాకపోతే కీ తీసుకుని వాల్యూస్ ప్రింట్ చేయొచ్చు, రైట్? ఇక్కడ నేను ప్రింట్ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు 40, 67, 1 సెకండ్ గైస్, చూడండి 40, ఓకే, ఇది మనం ప్రింట్ చేస్తుంది ఆఫ్టర్ మోడిఫికేషన్ కదా. సో ఇక్కడ చూడండి 87, 72 +5 యాడ్ అయిన తర్వాత ఇక్కడ మనం ప్రింట్ చేస్తున్నాం వాల్యూస్, ఇది ప్రింట్ అయింది, రైట్? కాకపోతే వాల్యూస్ ఒకటే మనకి యూజ్ ఉండదు జనరలీ, మనకి మెయిన్గా కావాల్సింది కీస్. సో ఏ గుడ్ వే టు డూ ఇస్ ఇది అర్థం చేసుకోండి, ఇది ఒక్కటి అనలైజ్ చేయండి ఒకసారి. దీనికి ఈ మ్యాప్ డాట్ ఎంట్రీకి డిఫరెన్స్ ఏంటో చూడండి. మీరు లాజికల్గా ఆలోచిస్తే అసలు ఇంత పెద్ద సింటాక్స్ మనకు అవసరం లేదు. సింపుల్గా కీ సెట్ని ఇటరేట్ అవుతూ కావాలంటే ఆ కీని యూజ్ చేసి వాల్యూ తెచ్చుకోవచ్చు. సో దట్స్ హౌ యూ రెడ్యూస్ ద కాంప్లెక్సిటీ. కోడింగ్లో కాంప్లెక్సిటీని రెడ్యూస్ చేసుకోవాలన్నమాట. గోయింగ్ ఫార్వర్డ్ మీకు ఇవన్నీ కూడా ఇది కూడా రాయడం పెద్ద కష్టం కాకపోవచ్చు. అండ్ ఇంకొకటి ఇక్కడ కావాలంటే ఇంకొక వే ఏంటి, ఐటరేటర్ యూస్ చేసి కూడా మనం కావాలంటే ఐటరేట్ అవ్వచ్చు. సింపుల్ సింటాక్స్ మీరు ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. హ్యాష్ సెట్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా ఐటరేటర్ యూస్ చేస్తాం అనేది. ఇక్కడ జస్ట్ ఇది ఇన్స్టెడ్ ఆఫ్ ఇంటీజర్ మ్యాప్ డాట్ ఎంట్రీ ఆబ్జెక్ట్ కాబట్టి కొంచెం కాంప్లికేట్ అయింది. బట్ ఇంత కాంప్లికేటెడ్గా మనం చేయాల్సిన అవసరం లేదు, సింపుల్ టెక్నిక్తో మనం యూస్ చేసేయచ్చు. దట్స్ వై నేను కావాలని టైం తీసుకుని ఈ వీడియో సపరేట్గా చేశాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ప్రాక్టీస్ చేయండి కోడింగ్ ప్రాబ్లమ్స్, మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా అవుతుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను హ్యాష్ మ్యాప్కి హ్యాష్ టేబుల్కి డిఫరెన్స్ చెప్పి అందులో సింక్రొనైజేషన్ అనే ఇష్యూ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్డ్గా. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్.